అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో గ్రహణ స్నానం. ఇది రాసినది వి యజ్ఞరామయ్య గారు. నాగభూషణం గ్రామంలోని పెద్ద రైతుల్లో ఒకడు. మంచి మాటకారి, ఆకలి లేనివాడు, అప్పు లేనివాడు లోకంలో ఉండరు అంటూ ఉండేవాడు. తను పేరుకు ఆస్తిపరుడిలా కనిపించినా తనకు ఏవో అప్పులున్నవని ఇతరులతో చెబుతూ ఉండేవాడు. కానీ ఎవరైనా అవసరం పడి వస్తే పెద్ద వడ్డీలకు అప్పులిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడి పొరుగున ఉండే పేద రైతు సోమనాథుడనేవాడు అప్పు కోసం వచ్చాడు. సోమనాథుడికున్న 2 ఎకరాల పొలం నాగభూషణం పొలాల పక్కనే ఉన్నది. ఎంతో కాలంగా ఆ 2 ఎకరాల పొలం తన పొలంలో కలుపుకోవాలని నాగభూషణం ఆశపడుతున్నాడు. సోమన్న, అవసరం కొద్దీ నేను పొరుగురు షావుకార్ల దగ్గర పెద్ద వడ్డీలకు అప్పు తెస్తున్న సంగతి మన గ్రామంలో చాలామంది ఎరుగురు. ఎవరి అవసరాలు వాళ్ళవి అంటూ నాగభూషణం సోమనాథుడి 2 ఎకరాల పొలం తాకట్టు పెట్టించుకొని అతడు అడిగిన దానికి మరికొంత చేర్చి అప్పు ఇచ్చాడు. ఆ తరువాత వరుసగా 2 సంవత్సరాలు సరైన వర్షాలు లేక సోమనాథుడి పంట పొలం దెబ్బతిన్నది. ఇక తన బాకీ తీర్చలేడని నమ్మకం కలిగాక నాగభూషణం సోమనాథుణ్ణి డబ్బు కోసం తొందర పెట్టాడు. సోమనాథుడు మరొక పంటకాలం ఆగమని కాళ్లా వేళ్లా పడ్డాడు. ఈ రాబోయే పంటకాలంలో మాత్రం వర్షాలుంటాయంటావా అనే నీకు నమ్మకం ఉందా? ప్రాణం పోకడా వర్షం రాకడా ముందే తెలిస్తే ఇక లేనిదేమిటి? అవతల రుణదాతలు పీక మీద కూర్చున్నారు. నీది చిన్న అప్పు, పోయేది 2 ఎకరాలే. నేను బాకీ కింద వాళ్లకు 10 ఎకరాల పొలం ఇచ్చుకోవలసి వస్తుంది అన్నాడు నాగభూషణం. తన బాకీగ్గాను 2 ఎకరాల పొలం ఇవ్వమంటున్నాడని గ్రహించిన సోమనాథుడు ఇక చేసేది లేక నాగభూషణానికి పొలం ఇచ్చేశాడు. నాగభూషణం తనేదో ఘనకార్యం సాధించినట్టు ఆనందపడిపోయాడు. ఆ తరువాత వారం రోజులకు సూర్యగ్రహణం వచ్చింది. అతడి మిత్రులు నదికి స్నానానికి రమ్మన్నారు. అక్కడ చేరే యాచకులకు ధర్మం చేయవలసి వస్తుందన్న భయంతో, ఆ నదిలో నీరే కదా, పిల్ల కాలువ ద్వారా మన ఊరి నల్ల చెరువుకి వస్తుంది, ఆ గ్రహణ స్నానం చేయడానికి నల్ల చెరువు నీరు పనికిరాదా అన్నాడు నాగభూషణం. డబ్బు విషయంలో నాగభూషణం గిజిన పట్టు ఎరుగున్న మిత్రులు నవ్వుకొని తమ దారిన వెళ్ళిపోయారు. కొంచెం సేపాగి నాగభూషణం నల్ల చెరువుకు బయలుదేరాడు. అతడు అక్కడి స్నానాల రేవు ప్రాంతం చేరేసరికి గట్టుమీద కొందరు ముష్టివాళ్లు, దిగువన స్నానాలు చేస్తూ కొందరు ముసలి గ్రామస్తులు కనిపించారు. నాగభూషణం ముష్టివాళ్ల కంటపడకుండా ఉండేందుకు చెరువుగట్టు వెంట మరొక ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న బండరాళ్ల మీదుగా చెరువులో దిగుతూ కాళ్లు జారి లోతు నీళ్లలో పడిపోయాడు. అతడికి ఈతరాని కారణంగా నీళ్లలో మునిగి తేలుతూ రక్షించండి అంటూ కేకలు పెట్టసాగాడు. ఆ సమయంలో పొరుగురు నుంచి చెరువుగట్టు మీదుగా నడిచి వస్తున్న సోమనాథుడు నాగభూషణం గొంతు గుర్తించి జాలి కొద్దీ పరుగెత్తికెళ్ళి అతన్ని ఒడ్డుకు లాగాడు. నాగభూషణం రాళ్లమించి జారి నీళ్లలో పడే సమయంలో అతడి కుడికాలుకు గట్టి దెబ్బ తగిలి బెనికిపోయింది. తన కేసి కృతజ్ఞతగా చూస్తూ బాధతో మూలుగుతున్న నాగభూషణాన్ని సోమనాథుడు భుజం మీద వేసుకొని ఇంటికి చేర్చాడు. మంచంలో కదలలేక పడి ఉన్న నాగభూషణానికి నాటు వైద్యుడు చికిత్స ప్రారంభించాడు. ఆ చికిత్సతో కాలు నయం కాకపోగా దెబ్బ తగిలిన చోట గాయం మరింత బాధ పెట్టసాగింది. ఈ లోపల దగ్గర దూరపు బంధువులంతా అతన్ని చూడవచ్చి ఇంట్లో మకాం పెట్టారు. నాగభూషణానికి శరీర బాధతో పాటు ఈ వచ్చి కూర్చున్న బంధుగణాన్ని ఎలా వదిలించుకోవడమా అన్న బెంగతో రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టడం లేదు. ఆ స్థితిలో ఒకనాడు కోడలు భర్తతో, ఈ ముసలాయన సంగతి ఎటో తేలిపోతే బావుండును, ఈ చుట్టాల మందకు వండి వార్చలేక మధ్య నేను చస్తున్నాను అనడం అతడి చెవుల పడింది. ఇది విన్న నాగభూషణానికి తల తిరిగిపోయింది. తను ఇంత కష్టపడి సంపాదిస్తున్నది తన కొడుకు కోసం, మనవళ్ల కోసం. భార్య అన్నదానికి కొడుకు నోరెత్తకపోవడం అతడికి మరింత బాధ కలిగించింది. ఆ మర్నాడు మామూలు ప్రకారం సోమనాథుడు అతన్ని చూడవచ్చాడు. నాగభూషణం కన్నీళ్ల పర్యంతం అయిపోతూ రాత్రి తన కోడలు అన్న మాటలు చెప్పి, సోమన్న, నే చేసిన పాపమే నన్ను పట్టి పీడిస్తున్నది.
బుద్ధెరిగి ఒక్క ధర్మకార్యం చెయ్యలేదు. కాలమంతా పెడమార్గాలు ధనార్జనకే గడిపాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అన్నాడు. సోమనాథుడు అతన్ని ఓదార్చి, పశ్చాత్తాపానికి అన్ని పాపాలను కడిగివేసే శక్తి ఉన్నదంటారు. నల్ల చెరువులో గ్రహణ స్నానం మిమ్మల్ని పుణ్యాత్ముల్ని చేసింది. ఈ నాటు వైద్యం లాభం లేదు. పట్నానికి వెళదాం పదండి. అక్కడ మంచి వైద్య నిపుణులుంటారు అని అన్నాడు. సోమనాథుడి వెంట నాగభూషణం పట్నం వెళ్ళి అక్కడ సమర్థులైన వైద్యుల చికిత్సతో నెల రోజులు తిరగకుండానే మామూలు మనిషై ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఇంకా ఇల్లు పట్టి ఉన్న బంధుగణాన్ని మంచి మాటలతో సాగనంపి ఒకనాటి ఉదయం సోమనాథుణ్ణి తన వెంట పొలం తీసుకుపోయాడు. ఇద్దరూ పొలం గట్టున కూర్చున్నారు. నాగభూషణం తను అప్పు కింద సొంతం చేసుకున్న సోమనాథుడి పొలాన్ని చెయ్యెత్తి చూపుతూ, సోమన్న, నేను గ్రహణ స్నానంతో పుణ్యాత్మున్నయ్యానన్నావు. ఆ సంగతి నాకు తెలియదు. కానీ ఇక ముందు పాపాత్ముడుగా బతకతలచలేదు. అప్పు కింద ఆక్రమించుకున్న నీ 2 ఎకరాల పొలం నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని అన్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.